ఈ రోజు మనం ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంలో ఉన్నాం. దీనిని అందరూ ఆంధ్ర షిరిడి అని పిలుస్తారు. ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన మన బలభద్రపురంలో సాయిబాబా ఆలయం స్థాపించి నేటికి సరిగ్గా 21 ఏళ్ళు పూర్తయింది. సాధారణంగా మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే ఆ గుడికి 100 ఏళ్ల చరిత్ర ఉందనో లేక రాజుల కాలం నాటి కట్టడమనో వింటుంటాం. కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ బలభద్రపురంలో సాయిబాబా ఆలయాన్ని అటువంటి పురాతన చరిత్ర ఏమీ లేవు. ఈ ఆలయ చరిత్ర కేవలం 21 ఏళ్ళు మాత్రమే. 100 ఏళ్ల చరిత్ర లేకపోవచ్చు, కానీ ఇక్కడ వేల మంది భక్తుల నమ్మకం ఉంది. 21 సంవత్సరంలోనే ఈ క్షేత్రం ఆంధ్ర షిరిడిగా పిలువబడుతుందంటే ఇక్కడ బాబా ఎంతలా కొలువై ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి సాయిబాబా వారు ఎలా వచ్చారో మీకు తెలుసా? ఈ కథ వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అవునండి, నిజమే. ఎందుకంటే ఇక్కడ బలభద్రపురానికి చెందిన పురుషోత్తం రెడ్డి గారు, ఆయన భార్య అనసూయ గారు ప్రతి గురువారం పాలు పట్టుకుని 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రవళేశ్వరం వెళ్ళేవారట బాబా అభిషేకం కోసం. అంత దూరం వెళ్ళడం చూసి మన ఊరిలోనే బాబా ఉంటే ఎంత బాగుంటుంది అని వారు అనుకున్న ఒక్క చిన్న ఆలోచనే ఈరోజు ఇంత పెద్ద క్షేత్రం కావడానికి కారణం. అంతేకాదు, ఇక్కడ విగ్రహంలో ఒక స్పెషల్ ఉంది. అదేమిటంటే ఈ విగ్రహాన్ని జైపూర్ నుండి తెచ్చారు. కానీ డైరెక్ట్గా ఇక్కడికి తీసుకురాకుండా ముందుగా షిరిడి తీసుకువెళ్ళి అక్కడ బాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి ఆ తరువాతే భారీ ర్యాలీతో మన బలభద్రపురం తీసుకొచ్చారట. చూశారు కదా, 6 అడుగులు ఎత్తున్న ఈ పాలరాతి విగ్రహం ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ మరో గొప్ప విషయం ఏమిటంటే కులమతాలకు అతీతంగా ప్రతి భక్తుడు స్వయంగా బాబాకు పాలాభిషేకం చేసుకునే అవకాశం ఉంటుంది. 2004 ఫిబ్రవరి 17న బాబావారు ఇక్కడ కొలువుదీరారు. ఈ రోజు 21వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయం అంతా ఎంతో కోలాహలంగా ఉంది. ఈ వేడుకలో ప్రధాన ఘట్టం ఏకంగా 1008 లీటర్ల పాలతో బాబావారికి మహాపాలాభిషేకం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాలు పట్టుకుని వచ్చి బాబావారిని అభిషేకిస్తుంటే ఆ దృశ్యం చూస్తుంటే సాక్షాత్తు షిరిడియే ఇక్కడికి దిగి వచ్చినట్టు ఉంది. బాబా అంటేనే ఆకలి తీర్చే దైవం. అందుకే ఈ వార్షికోత్సవం సందర్భంగా వేల మంది భక్తులకు బాబా ప్రసాదంగా అన్నదానం చేస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తుడు బాబా కృపతో కడుపు నిండా భోజనం చేసి వెళ్తున్నారు. ఈ రోజు బాబావారి వార్షికోత్సవంతో పాటు మా పెళ్లి రోజు కూడా కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ప్రతి గురువారం వచ్చిన భక్తులకు అన్నదానం కూడా చేస్తారు. బలభద్రపురంలో సాయిబాబా గుడిలో బాబావారి దర్శనం ఎంత ముఖ్యమో అలాగే గుడిలో తయారు చేసే ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ కూడా అంతే ముఖ్యం. ఈ ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ రెసిపీని కనిపెట్టింది ఎవరో మీకు తెలుసా? ఆయనే ఈశ్వర్ నారాయణ రెడ్డి గారు, వారి సతీమణి లక్ష్మి గారు. అవునండి, ఈ దంపతులు ఈ బిర్యానీలోకి కావాల్సిన ప్రత్యేకమైన మసాలాలను కూడా స్వయంగా తమ పర్యవేక్షణలో తయారు చేస్తారు. ఎన్నో ఏళ్ల నుండి ఈ నాణ్యమైన మసాలాలను తయారు చేసి అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. బిర్యానీ మసాలా దినుసుల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా స్వయంగా వారి చేతులతో తయారు చేయడం వల్లే ఆ గుమగుమలు మరియు అంత రుచి. అందుకే ఇక్కడ వండిన బిర్యానీ రైస్ తింటే అంత సులభంగా మర్చిపోలేం. ఇక్కడ కొనే ఇన్స్టెంట్ బిర్యానీ ప్యాకెట్లో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఆ పేపర్లో క్లియర్గా ఉంటుంది. అంతేకాదు, ఇందులో ఎటువంటి టేస్ట్ పౌడర్ కూడా కలపకుండా మనకు తయారు చేసి ఇస్తున్నారు. ఈ ఇన్స్టెంట్ బిర్యానీ రుచి రహస్యం దాచకుండా ప్రతి భక్తుడి ఇంట్లో కూడా అలాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారం ఉండాలని వారు కోరుకుంటున్నారు. వ్యాపారం కంటే భక్తుల ఆరోగ్యానికి వీరు ఇచ్చే ప్రాముఖ్యత చూస్తుంటే చాలా ముచ్చటేసింది. కేవలం ప్యాకెట్ అమ్మడమే కాదు, అది ఎలా వండాలో కూడా గైడ్ చేస్తున్నారు. అందుకే ఈ మసాలాకు ఇంత డిమాండ్. ఎంతో భక్తితో ఎంతో అనుభవంతో ఈ దంపతులు చేస్తున్న సేవ నిజంగా అభినందించాల్సిన విషయమే. మీరు ఎప్పుడైనా ఇన్స్టెంట్ బిర్యానీ తింటే కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఇంకా తినకపోతే బలభద్రపురం వచ్చినప్పుడు సాయిబాబా వారి గుడి దగ్గర ఆగి బిర్యానీ ప్యాకెట్ తీసుకుని ఇంటికాడ వండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.